ఇవాల్టి వీడియోలో క్యాండిల్స్ అండ్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. క్యాండిల్ ఖచ్చితంగా యూస్ చేయాల్సిందేనా టారో రీడింగ్ చెప్పేటప్పుడు? ఆర్ నా కోసమే నేను కార్డ్స్ తీసుకుంటున్నా సెల్ఫ్ రీడింగ్ కోసం, క్యాండిల్ పెట్టుకోవడం ఇంపార్టెంటా ఆర్ ఖచ్చితంగా అవసరమా? ఎన్నిసార్లు కార్డ్స్ నేను షఫుల్ చేస్తున్నా నాకు ఒకే కార్డ్ వస్తుంది. వేరే వాళ్ళకి రీడింగ్ తీసుకుంటున్నా నాకు సేమ్ కార్డ్ వస్తుంది. అది కూడా నెగటివ్ కార్డ్స్ లైక్ డెత్ కార్డ్, డెవిల్ కార్డ్, టవర్ కార్డ్, రివర్స్ కార్డ్స్. రీడింగ్ అన్నది కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నానన్న థాట్స్ నాలో వస్తున్నాయి అన్న క్వశ్చన్కి కూడా ఈ వీడియోలో ఆన్సర్స్ దొరుకుతాయి. ఫస్ట్ క్వశ్చన్, క్యాండిల్స్ ఆర్ దీపం ఖచ్చితంగా పెట్టుకోవాలా సెల్ఫ్ రీడింగ్కి కూడా అంటే ఆన్సర్ ఎస్. ఎందుకంటే ఒక క్వశ్చన్ మీరు కార్డ్స్ నుంచి తీస్తున్నారు అంటే ఆన్సర్ కోసం లేదా డౌట్ క్లారిఫికేషన్ కోసం. అలాంటప్పుడు ఎనర్జీ అన్నది మీకోసం తీసుకున్న ఎక్స్చేంజ్ అవుతుంది, లేదా మీరు వేరొకరి కోసం తీసుకుంటున్న ఎక్స్చేంజ్ అవుతుంది. నేను చూసింది 3 క్వశ్చన్సే. 3 క్వశ్చన్స్కి కూడా ఇప్పుడు నేను క్యాండిల్ వెలిగించాలా, దీపం వెలిగించుకోవాలా, అగరబత్తి పెట్టాలా, జస్ట్ 1 క్వశ్చన్ ఎస్ ఆర్ నో అని అనుకోకుండా మీరు ఖచ్చితంగా రైట్ ఆన్సర్ సీక్ చేస్తుంటే కంపల్సరీ క్యాండిల్ అన్నది ఆన్సర్. నెక్స్ట్, ఒకే కార్డు ఎన్ని సెషన్స్ మారుతున్నా, పీపుల్ మీరు చెక్ చేస్తున్న పీపుల్ నేమ్స్ మారుతున్నా కార్డ్ మాత్రం అదే వస్తుంది, లేదా అన్ని నెగిటివ్ కార్డ్సే వస్తున్నాయి లైక్ నో అన్నట్టు, లేదా ఏదైనా భయపెట్టే కార్డ్స్ లైక్ టవర్, స్వార్డ్స్ కార్డ్స్, డెత్ కార్డ్, డెవిల్ కార్డ్ ఇలా వస్తున్నాయి. అగైన్ అండ్ అగైన్ సేమ్ క్వశ్చన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్సన్. ఆర్ ఎన్ని క్వశ్చన్స్ తీస్తున్నా ఒకే కార్డ్ కనుక వస్తుంటే, నెగిటివ్ కార్డ్స్ కనుక వస్తుంటే కార్డ్స్ని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. లైక్ మీరు ట్యాప్ చేసేసి కార్డ్స్ని నాక్ చేసేసి షఫుల్ చేస్తారు కదా ఇలాగా. సో అప్పుడు ఒకసారి షఫుల్ చేసేసిన తర్వాత మీరు కార్డ్స్ని ర్యాండమ్గా అడగండి, కార్డ్స్ నువ్వు ఎనర్జీతోనే ఉన్నావా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కార్డ్స్ ఈ వీడియోలో చాలా డేస్ తర్వాత రీఓపెన్ చేస్తున్నాను. సో నాకు అనిపిస్తుంది ఈ కార్డ్స్లో అంత ఎనర్జీ లేదని. సో కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆల్మోస్ట్ నేను యూజ్ చేయకపోతున్న కార్డ్స్ని ఛార్జ్ చేసే బాక్స్లో పెట్టేస్తాను. ఆ బాక్స్ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను ఎలా పెట్టుకుంటానని. సో ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్కి ఏస్ ఆఫ్ కప్స్ ఆన్సర్ వచ్చింది అంటే ఇంకా ఎనర్జీస్ ఉన్నాయి. మరి నేను కార్డ్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, మరి ఇప్పుడు నేను తీసుకుంటాను రీడింగ్, దానికి నువ్వు కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వగలవా? సో ఇప్పుడు 6 ఆఫ్ స్వార్డ్స్. 6 ఆఫ్ స్వార్డ్స్ అంటే కార్డ్స్ నాకు హెల్ప్ చేయాలని అనుకుంటుంది. నేను ఏదైతే క్వశ్చన్స్ తీసుకుంటానో ఈ సెషన్లో కార్డ్స్ నాకు ఆల్మోస్ట్ 60% ప్రాబబిలిటీతో ఇవ్వగలను అన్నట్టు చెప్తుంది. మరి ఈ సెషన్ వాళ్ళకి యూజ్ అవుతుందా అన్నప్పుడు నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఎస్. మరి నేను ఒకసారి ఛార్జ్ చేస్తాను ఓకేనా? సో అప్పుడు 6 ఆఫ్ స్వార్డ్స్ అగైన్ వచ్చింది. సో 6 ఆఫ్ స్వార్డ్స్ మళ్ళీ వచ్చిందంటే ఇట్ నీడ్స్ ఎనర్జీ. లైక్ ఇప్పుడు మనం ఫోన్తో కనుక కన్సిడర్ చేసుకుంటే ఫోన్ బ్యాటరీ 30%కి వచ్చింది. ఎంతసేపు వరకు మనకి అది హెల్ప్ అవ్వగలదు, ఫోన్ మనం యూజ్ చేయగలమంటే 30% ఉన్నంత వరకు. సో కార్డ్స్లో ఇప్పుడు ఎనర్జీ కూడా అంతే తక్కువ ఉంది. బట్ ఆ తక్కువ ఎనర్జీతో కూడా ఎంతో కొంత నేను నీకు ఆన్సర్స్ ఇవ్వగలను అన్నట్టు కార్డ్స్ చెప్తున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బాగా షఫుల్ చేస్తాను. కార్డ్స్ ఛార్జింగ్ మెథడ్స్ కూడా నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ దట్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎప్పుడైతే మనం బాటమ్ కార్డ్ చెక్ చేస్తున్నామో అప్పుడు మనకి జస్టిస్ కార్డ్ కనుక వస్తే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీకు ఎంత గైడెన్స్ అయితే కావాలో కార్డ్స్ నీకు అంత గైడెన్స్ ఇస్తాయి. మరి ఇప్పుడు నేను కార్డ్స్ని అడుగుతాను, మరి నీకు ఎక్స్ట్రాగా ఎనర్జిటైజ్ చేస్తే ఓకేనా? ఇప్పుడు సెషన్ కన్నా ముందు మనం ఒక క్విక్ ఎనర్జీ బూస్టప్ లాగా ఛార్జింగ్ చేసుకుందామని అన్నదానికి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఎస్, కార్డ్ లవ్స్ టు టేక్ దట్ ఎనర్జీ ఫైర్ ఎలిమెంట్ నుంచి. నా ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ కాబట్టి నేను ఫైర్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాను ఛార్జింగ్కి. సో ఇలాగా ఒకసారి రౌండ్ అనేసుకుంటే ఛార్జింగ్ అన్నది ఆల్ ద సైడ్స్ నుంచి కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ఛార్జింగ్ చేసాం కదా, ఒకసారి కార్డ్స్ని అడుగుదాం. నీలో ఎనర్జీ ఫుల్ అయిందా? హై ప్రీస్టెస్, ఎస్, ఇట్స్ ఎస్ కార్డ్ అయ్యింది. నాకు నువ్వు సెషన్లో హెల్ప్ చేయగలవా?
సిక్స్ ఆఫ్ స్వార్డ్స్ అగైన్. సో ఎస్, హెల్ప్ చేయగలను అని కార్డ్స్ చెప్తున్నాయి. ఇప్పుడు అందరూ క్యాండిల్సే పెట్టుకోవాలని ఏం లేదు. నాకు ఇది ఈజీగా హ్యాండిల్ చేసుకోగలను కాబట్టి నేను క్యాండిల్ని ఈజీగా ప్రిఫర్ చేస్తాను. లైక్ దీపం అనుకోండి, ఒత్తి తీసేయాలి, నేను ఒక 2 అవర్స్కి ఆయిల్ అయిపోతుంది, చూసుకోను, దీపం కొండెక్కిపోతుంది, మళ్ళీ దీపమే వెలిగించుకోవాలంటే మళ్ళీ ఒత్తి మార్చాలి కదా. సో అలా కాకుండా క్యాండిల్ అనుకోండి, ఒకసారి వెలిగించేస్తాను, లైక్ ఒక 4 to 5 అవర్స్ వస్తుంది, తర్వాత పోతుంది, తర్వాత నేను ఇంకొక క్యాండిల్ పెట్టుకుంటా. ఇది నాకు చాలా ఈజీ వే, లైక్ హ్యాజిల్ ఫ్రీ అని చెప్పచ్చు. పైగా ఆయిల్ లీకేజెస్ అట్లా ఏమి ఉండవు. మరి ఇది నార్మల్ టేబుల్ క్యాండిల్, దీని ప్లేస్లో సెంటెడ్ క్యాండిల్ కూడా వాడుకోవచ్చు. బట్ సెంటెడ్ క్యాండిల్ ఏమవుతుందంటే ఒక టైం తర్వాత దాని ఎసెన్స్ అన్నది తగ్గిపోతుంది. సో నేను అది గమనించి ఏం చేశానంటే ఈ టేబుల్ క్యాండిల్ని సెంటెడ్ క్యాండిల్గా కన్వర్ట్ చేసుకున్నాను. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. నేను వాము పువ్వు, తులసి పువ్వు, పచ్చకర్పూరం, ఈ 3 20 grams ఆర్ 100 grams, లైక్ 1:1:1 రేషియో, అంటే 3 సమానమైన కొలతలతో ఈ గ్లాస్ జార్లో వేసాను. కాసేపటికి ఇలాంటి ఒక లిక్విడ్ అయింది. దీన్ని మనం తెలుగులో ఆర్ ఆయుర్వేదిక్లో రామరసం అంటాం. సో ఈ రామరసాన్ని నేను ఏం చేస్తానంటే జస్ట్ 1 డ్రాప్ నా టేబుల్ క్యాండిల్లో వేసేసాను. ఇప్పుడు రూమ్ అంతా ఎంతో రీఫ్రెషింగ్, చాలా అంటే చాలా రీఫ్రెషింగ్ స్మెల్ వచ్చేస్తుంది. హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయి, లైక్ హెడేక్ ఉండనివ్వండి, కాఫ్ ఉండనివ్వండి, జలుబు ఉండనివ్వండి, అన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఇలా నేను ఇంట్లోనే సెంటెడ్ క్యాండిల్ని ప్రిపేర్ చేసుకున్నాను. పైగా ఈ క్యాండిల్ అయిపోతుంది, ఇట్స్ ఓకే, దీన్ని నేను పక్కన పెట్టేసి ఫ్రెష్ క్యాండిల్లో ఇంకొక 2 drops వేస్తాను. సో అప్పుడేంటి, ఇంకొక కొత్త సెంటెడ్ క్యాండిల్ రెడీ అయిపోయింది. సో దిస్ ఈజ్ ద వే ఐ మేక్ సెంటెడ్ క్యాండిల్స్ అనమాట. నా రీడింగ్ అంతా కూడా చాలా రీఫ్రెషింగ్గా ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను కార్డ్స్ షఫుల్ చేశాను, అయిపోయింది, సెషన్ తీసేసుకున్నాను, ఇదంతా బాగానే ఉంది. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అయ్యాయి. నేను క్యాండిల్ వెలిగించుకున్నా, సేజ్ వెలిగించుకున్నా, తర్వాత క్లిన్జింగ్ ప్రాసెస్ అంతా మంచిగా చేసుకున్నా కూడా ఎనర్జీస్ అన్నవి నా దాకా హిట్ అయిపోయాయి. అంటే ఆ క్లయింట్ చాలా నెగిటివిటీలో ఉన్నా నేను వాళ్ళకి రీడింగ్ ఇచ్చినందుకు ఆ నెగిటివిటీ వల్ల నా హెల్త్ ఆర్ నా మైండ్ సెట్ అప్సెట్ అయింది అనుకుందాం. అలా అవ్వకుండా చేయాలి అంటే ఫస్ట్ మన రూమ్ ఆర్ మన టేబుల్ని చాలా అంటే చాలా నీట్గా పెట్టుకోవాలి. ఎక్కడ కూడా దుమ్ము కానీ ఎలాంటి కైండ్ ఆఫ్ ఒక ఫారిన్ మెటీరియల్ కానీ ఉండకూడదు. ఏవైతే క్రిస్టల్స్ ఉన్నాయో అవి ఫ్రీక్వెంట్గా క్లీన్స్ చేయాలి, వాష్ చేయాలి. అండ్ మీరు కనుక చూస్తే నేను హనుమాన్ చాలీసా ఎక్కువ చదువుతాను. హనుమాన్ చాలీసా, లలితా సహస్రనామాలు మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే ఏదైనా నెగిటివిటీ మీ దాకా రావాలని ట్రై చేస్తున్నా ఈ చాంటింగ్స్ వల్ల నెగిటివిటీ అన్నది రెపెల్ అయిపోతుంది, బ్యాక్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను మీకు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చెప్పాను. ఎలా క్లిన్స్ చేసుకోవాలి అంటే వన్ థింగ్ ఈజ్ దీపం ఆర్ క్యాండిల్, సెకండ్ ఈజ్ సేజ్ ఆర్ ధూపం పెట్టుకోండి, రూమ్ అంతా ధూపం పెట్టుకోండి. ఇది ఎయిర్ ఎలిమెంట్. క్యాండిల్ ఆర్ దీపం ఈజ్ ఫైర్ ఎలిమెంట్. నెక్స్ట్ కమింగ్ టు వాటర్ ఎలిమెంట్, మూన్ వాటర్ని చేసుకోండి. మూన్ వాటర్ పౌర్ణమి రోజు చేసుకోవచ్చు. నైట్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడైతే సూర్యాస్తమం అవుతుందో అప్పుడు అందులో చక్కగా ఒక గ్లాస్ జార్ లేదా ఇట్లాంటి చిన్న గ్లాస్ జార్ ఆర్ బాటిల్లో కొన్ని క్రిస్టల్స్ వేసేసి మినరల్ వాటర్ వేసేసి మూన్ లైట్ పడేలాగా పెట్టండి. ఖచ్చితంగా మిద్ద పైన పెట్టాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్లో వెంటిలేషన్ బాగుంది, మూన్ లైట్ పడుతుంది అనుకుంటున్నారు, సో టేబుల్ మీద పెట్టేసి వదిలేయండి. నెక్స్ట్ రోజు ఏం చేస్తారంటే ఆ క్రిస్టల్ తీసేసి ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని వాటర్ అంతా స్ప్రే చేసుకోండి. మీరు రీడింగ్ తీసుకునే ముందు మీ ప్రిమిసెస్, మీ రూమ్లో ఈ వాటర్ కనుక స్ప్రే చేస్తే చార్జ్ అయిపోతుంది. సో క్రిస్టల్స్ వల్ల వాటర్ మూన్ లైట్ పడడంతో చార్జ్ అవ్వడం వల్ల ఆ వాటర్ ఒక ఎలెక్జర్లా పనిచేస్తుంది, ఒక తీర్థంలాగా అయిపోతుంది. సో అలా మీరు వాటర్ ఎలిమెంట్తో చేసుకోవచ్చు. ఇంకా మిగిలింది ఏంటి, ఎర్త్ ఎలిమెంట్. ఎర్త్ ఎలిమెంట్ రిలేటెడ్ ఎన్నో క్రిస్టల్స్ ఉన్నాయి.
ఆ క్రిస్టల్స్తో అయినా మీరు మీ టేబుల్ మీద పెట్టుకోండి, లేదా టేబుల్ రాక్ సాల్ట్ ఉంటుంది, దాన్ని ఒక బౌల్లో పెట్టేసుకొని అమావాస్య తర్వాత ఫ్రైడే ఆర్ ట్యూస్డే కాకపోతే ఎక్స్చేంజ్ ద సాల్ట్. ఈ సాల్ట్ ఎక్కడ పడేయాలి అంటే ఏదైనా చెట్టు మొదల్లో వేయండి, లేదా మీ పూజ పూలతో పాటు పెట్టేసి వాటర్లో తీసుకెళ్ళి వేసేయండి, లేదా సింక్లో వేసేసి వాటర్ తిప్పేయండి. ఇలా మీరు ఎలిమెంట్స్ నుంచి టారో కార్డ్స్ని చార్జ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందాక నేను ఈ కార్డ్స్ని ఎలా స్టోర్ చేస్తాను, ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఈ కార్డ్స్ మీరు కనుక చూస్తే నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది, ఇంకా ఛార్జింగ్ ఉందా అంటే, ఆర్ ఫస్ట్ కార్డే ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది, బాగున్నావా అంటే కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో కప్స్ ఎనర్జీ అంటే ఇంకా కూడా ఇది వెల్కమింగ్, లవబుల్గా ఉన్నాయి, ప్లీజ్ నన్ను యూస్ చెయ్యి, ఆర్ నాతో వర్క్ చెయ్యి, ఐ క్యాన్ గైడ్ యూ వెరీ స్మూత్లీ అన్నట్టు వాటర్ ఎలిమెంట్ కార్డ్స్ వచ్చాయి. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే, నేను కార్డ్స్ని ఎలా స్టోర్ చేస్తానో మీకు చెప్తాను. ఇది ఒక బాక్స్, ప్లాస్టిక్ బాక్స్. మీరు ఒకవేళ వుడెన్ బాక్స్ అనుకున్నా కూడా ఓకే, కార్డ్స్ కనుక పెద్ద వుడెన్ బాక్స్లో పట్టినా కూడా యూ క్యాన్ డూ దట్ అనమాట. ఇవన్నీ కూడా అమితిస్ట్ క్రిస్టల్స్. సో ఒక చిప్స్ ఆర్ రఫ్ పీసెస్ అని చెప్పచ్చు. ఇలా ఒక లేయర్ పరిచేసాను. ఇప్పుడు నేను ఇందాక ఎలా అయితే ఆల్ ద యాంగిల్స్లో కార్డ్స్ని రొటేట్ చేశాను, అలాగా అన్ని కార్డ్స్ ఛార్జ్ అయిన తర్వాత ఇలా పెట్టేసి నేను మళ్ళీ లాక్ చేసేసి ఒక క్లాత్ చుట్టేసి ఒక దగ్గర పెట్టేస్తాను. వెన్ ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్ కార్డ్స్, ఆర్ ఈ కార్డ్స్కి నేను కొన్ని రోజులు రెస్ట్ ఇద్దాం అనుకున్నాను, సో అప్పుడు నేను ఇలా చేస్తాను. మీరు మీ కంఫర్టబుల్ వేని మీరు ఫాలో చేసుకోవచ్చు. ఒకవేళ బాక్స్ లేదనుకుంటున్నారు, ఒక బ్లాక్ కలర్ క్లాత్ కాకుండా ఏ కలర్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. బ్లాక్ ఎందుకంటే ఎనర్జీస్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో ఎనర్జీస్ ఎక్కడ బ్యాడ్గా నెగిటివ్గా ఉన్నా కూడా కార్డ్స్లోకి ఎంటర్ అయిపోతాయి, మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో మీరు ఇలాగా కార్డ్స్ని స్టోర్ చేసుకోవచ్చు, చార్జ్ చేసుకోవచ్చు, అలాగే కార్డ్స్తో వర్క్ చేయొచ్చు. మీకు కనుక డౌట్ వచ్చింది, ఇందాక మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాం, ఒకే కార్డు మళ్ళీ వస్తుంది, దానికి ఏంటి సొల్యూషన్, ఆర్ కార్డ్స్ నాకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పడం లేదన్న డౌట్ వచ్చింది. సో ఎప్పుడైతే మీరు ఇలా తీస్తారో అప్పుడు ఒక నెగిటివ్ కార్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కింద మూన్ కార్డ్ ఉంది కదా, సో ఇలా మూన్ కార్డ్ రావడం అలా జరిగినప్పుడు కార్డ్స్ అన్నిటిని చక్కగా షఫుల్ చేసేసుకొని ఒక్కొక్క కార్డ్ని టేబుల్ పైన పెట్టిన క్యాండిల్ పైనుంచి ఇలా తీసుకెళ్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్క కార్డు చేసేటప్పుడు ఒక్కొక్క కార్డులో ఎనర్జీ అనేది క్లీన్ అయిపోతుంది. ఇలా ర్యాండమ్గా మీరు అనుకోవచ్చు, లేదా మీకు ఇష్టమైన గాడ్ ఎవరైనా ఉన్నారు, మీకు హనుమాన్జీ ఇష్టం, హనుమాన్జీ మంత్రం, లేదా మీకు లలితాదేవత ఇష్టం, ఓం శ్రీమాత్రే నమః, శివుడు ఇష్టం, ఓం నమ శివాయ, గణేష్జీ ఇష్టం, ఓం గణపతే నమః, లేదా ఓం శ్రీ గణేశాయ నమః, మీకు నచ్చిన మంత్రం మీరు అనుకుంటూ కార్డ్స్ని ఇలా ఒక్కొక్క కార్డ్ని తీసుకొని షఫుల్ చేయకముందే ఇలా నీట్గా పెట్టుకుంటే ఒక్కొక్క కార్డు నీట్గా క్లీన్స్ అయిపోతుంది. ఏ కార్డ్లో నెగిటివిటీ ట్యాప్ అయిందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెక్ చేద్దాం. ఆల్దో కార్డ్స్లో నెగిటివిటీ ఏం లేదు, బట్ ఏ కార్డ్ దగ్గర అయితే ఆ క్యాండిల్ లైట్ ఎక్కువ ఫ్లికర్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్ చూడండి, స్టార్ కార్డ్, ఇది ఇలా అన్నప్పుడు క్యాండిల్ లైట్ అన్నది అలా జరుగుతుంది. సో దిస్ కార్డ్ నీడ్స్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ అన్నట్టు. ఒక్కొక్కసారి ఇలా తీసుకెళ్తున్నప్పుడే చాలా వైబ్రెంట్గా క్యాండిల్ అనేది కొట్టుకుంటుంది అనమాట, అంటే లైట్ అనేది ఫ్లిక్కర్ అవుతుంటుంది. ఎలా అంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇలా అన్నప్పుడు ఎలా ఎవరో ఊదుతున్నట్టు అనిపిస్తుంటుంది. సో అలా కనుక వస్తే ఒక నెగిటివ్ కార్డ్ లైక్ 10 ఆఫ్ స్వార్డ్స్, 5 ఆఫ్ స్వార్డ్స్, డెవిల్ కార్డ్, డెత్ కార్డ్, అలాగా ఒక ర్యాండమ్ కార్డ్ని తీద్దాం, దీన్ని షఫుల్ చేద్దాం, దీనిలో ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. సో దీనిలో ఎనర్జీ నార్మల్గా ఉంది. ఈ కార్డ్ వచ్చేసరికి నైట్ ఆఫ్ కప్స్. అలాగే ఇంకొక నార్మల్ కార్డ్ తీద్దాం, ఈ కార్డ్ తీద్దాం, దీన్ని చార్జ్ చేద్దాం. ఇది కూడా నార్మల్గానే వచ్చింది, బట్ అక్కడ కనుక చూస్తే కొంచెం అట్లా ఇట్లా వైబ్రేట్ అవుతుంది, మేబీ గాలి ఉండొచ్చు. బట్ ఈ కార్డ్లో ఎలాంటి నెగిటివిటీ లేదు. ఇది ఒక పాజ్ కార్డ్, 4 ఆఫ్ స్వార్డ్, 4 ఆఫ్ పెంటకల్స్.
సో ఇలా మనం కార్డ్స్లో ట్యాప్ అయిన నెగిటివిటీని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ మూన్ రిచువల్స్, న్యూ మూన్ రిచువల్స్ అని వినే ఉంటారు. సో అప్పుడు ఆ టైం పీరియడ్లో కూడా కార్డ్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు. చాలా బాగా ఉంటుంది కార్డ్స్ని కనుక చేసుకుంటే ఛార్జింగ్.